రా ఏం చేస్తున్నావు? పబ్జీ ఆడుతున్నా. బజ్జీలు అమ్మడానికి పనికిరాని నువ్వు పబ్జీ ఆడుతున్నావా? నీకు కొంచెమైనా సిగ్గుందరా? నిన్నమ్మయ్యా నిన్ను అంతగా తిట్టినాడు, అయినా కొంచెం కూడా లేదురా నీకు. అరే మనిషి అన్నాక కొంచెమైనా చీము రక్తం ఉండాలిరా. చీము రక్తం కావాలన్నా నీకు? ఏందిరా ఇది? నువ్వే కదా అదే మనిషి అన్నాక కాస్త చీమ రక్తం ఉండాలన్నావు, అందుకే చీమని చంపేశా. అది కూడా చీమ రక్తం చూసుకో. ఏయ్ నేను చెప్పింది చీమ రక్తం కాదురా, మనిషికి కాసింతనే చీము రక్తం ఉండాలి అన్న. చీము రక్తం సరే చేయబట్ట చూసుకో. నేను ఎక్కడో చూశాను, కానీ ఎక్కడ చూశాను గుర్తుకు రావట్లేదే. ఫేస్బుక్లో ఏమన్నా ఫ్రెండ్గా ఉన్నావా? లేదు. పోనీ నీ వాట్సాప్ నెంబర్ నాకు ఇచ్చావా? లేదు. ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నన్ను ఏమన్నా ఫాలో అవుతున్నావా? లేదు. అది ఎక్కడ చూశానబ్బా? పిచ్చోడా, 2 ఏళ్ళ నుండి మీ ఇంటి పైన అద్దెకున్నా నేను. ఇంత మాత్రం తెలియదా నీకు? ఏం చేస్తున్నావు అమ్మా? వాట్సాప్లో ఫోటోలు రా. ఏం ఫోటోలు? అమ్మాయిలా అబ్బాయిలా? అమ్మాయిలే. అమ్మాయిలా? అమ్మ ప్లీజ్ మామ ఒక్క ఏందిరా నీ బాధ? అమ్మాయిల గ్రూప్ ఒక్క దాంట్లో యాడ్ చేయమమ్మా ప్లీజ్ మామ, ప్లీజ్ 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 ప్లీజ్. ఒక గ్రూప్ ఉంది మరి యాడ్ చేయమంటావా? గ్రూప్ రా, డ్వాక్రా గ్రూప్ అని యాడ్ చేయాలా? గోపాల్ ఎక్కడికి వెళ్తున్నా? షూటింగ్ వెళ్తున్నా. అవును అడగడం మర్చిపోయాను, మొన్న సినిమాలో రోల్ వేసా నన్ను. అవునరా, సినిమా చూడలేదా? నీకోసం ఫస్ట్ షో చూసాను రా. థ్యాంక్ యూ రా. కానీ ఆ సినిమాలో నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. అరే పిచ్చి మొద్దు, ఆ సినిమాలో పెళ్లి సీన్ చూసావు, అవును దాంట్లో హీరోయిన్ పసుపు రోల్ ముందు చూసావు. ఆ చెట్లు వేసి ఎవరు అనుకున్నావు? ఎవరు? నేనేరా. గోపాల్ అరే ఏంట్రా గోపాల్, మొన్న జైలుకి వెళ్ళావంట, జైలు శిక్ష కూడా అనుభవించావంట, ఏంటి? ఏం చేయాలరా, అనవసరంగా చెయ్యనేరానికి శిక్ష అనుభవించి వచ్చింది. అలాంటప్పుడు మరి మంచి లాయర్ని పెట్టుకోలేకపోయావా? మంచి లాయర్నే పెట్టుకున్నాను రా, కానీ ఆ లేడీ జడ్జి వల్ల కేసు ఓడిపోయారా. అదేంట్రా, ఎందుకలా? మా లాయర్ గారి కేసు వాదించకుండా ఆ లేడీ జడ్జికి లైన్ వేసాడు రా.